ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛలు అనేవి చాలా కీలకమైనవి. మరి ఈ వ్యక్తిగత స్వేచ్ఛ, స్వతంత్ర హక్కు గురించి భారత రాజ్యాంగంలో 19-22 వరకు ఉన్నటువంటి నిబంధనలు వివరిస్తూ ఉంటాయి. ప్రాథమిక హక్కుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ, స్వతంత్ర హక్కు అనేది రెండవది. అయితే ఇందులో 19వ నిబంధన సప్త స్వేచ్ఛల గురించి వివరిస్తుంది. అంటే 7 రకాల స్వేచ్ఛల గురించి వివరిస్తుంది. 19(1)(f) రద్దు కావడంతో నేడు పౌరులకి 6 రకాలైనటువంటి స్వేచ్ఛలు మాత్రమే లభిస్తూ ఉన్నాయి. వీటిపై రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి కాలంలో తాత్కాలికంగా ఆంక్షలు విధించవచ్చు. 358, 359 నిబంధనల ప్రకారము రాష్ట్రపతికి ఆంక్షలు విధించే అధికారం అనేది ఉంటుంది. ఇది అత్యవసర పరిస్థితి ఉన్నంత వరకే ఉంటుంది. తర్వాత కాలంలో మరలా వెసులుబాటు కల్పిస్తూ ఉంటారు. అయితే నేడు పౌరులకు ఉన్నటువంటి 6 రకాల స్వేచ్ఛల్లో 19(1)(a) వాక్ స్వాతంత్రము, భావ ప్రకటన స్వేచ్ఛ. దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు భంగం కలగకుండా ప్రతి ఒక్క పౌరుడు తన వాక్ స్వాతంత్రాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను పత్రికల ద్వారా, రేడియోల ద్వారా, టీవీల ద్వారా, సభలు, సదస్సులు, కథలు, కథానికలు, చలనచిత్రాలు, లఘు చిత్రాల ద్వారా కూడా వ్యక్తం చేసుకోవచ్చు. అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, రైట్ టు ఎక్స్ప్రెషన్ యువర్ ఐడియాలజీస్ అండ్ ఎక్స్ప్రెషన్స్ యువర్ ఐడియాలజీస్ అని చెప్పి తెలియజేయచ్చు. అయితే వాక్ స్వాతంత్రం అనేది చాలా కీలకమైనది. అయితే చట్టసభల్లో ప్రసంగించేటప్పుడు పరువు నష్టంగా మాట్లాడే అధికారం అనేటువంటిది లేదు. ప్రతి ఒక్క వ్యక్తికి వ్యక్తిగత గౌరవం అనేది ఉంటుంది. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అనేది ఉంది. వ్యక్తిగత భద్రతకు భంగం కలగకుండా మనం అటువంటి చర్యలు చేపట్టవచ్చు. ఈ వ్యక్తిగత స్వేచ్ఛ, స్వతంత్ర హక్కునే ఈరోజు ఆధార్ అనేటువంటిది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆధార్ అనేటువంటిది భారతదేశంలో ఈరోజు చాలా కీలకమైపోతుంది. అలాగే 19(1)(b) సభలు, సమావేశాలు నిర్వహణ చేసుకోవచ్చు. అయితే శాంతియుతంగా నిరాయుధీకరణ పద్ధతులు పాటిస్తూ ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సదస్సులు పెట్టుకునేటప్పుడు దేశ సార్వభౌమత్వానికి భంగం కలగకుండా మనం పెట్టుకోవాలి. ఈ సభలు, సదస్సులో నక్సలైట్ సంఘాలు, తీవ్రవాద సంఘాలు చొరబడకుండా చూసుకోవాలి. అయితే జమేతీ ఇస్లామీ లేకపోతే నక్సలైట్ గ్రూప్స్, ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు అనేటువంటివి, తాలిబాన్ గ్రూప్స్ పట్ల నిషేధం రాజ్యం విధించవచ్చు. ఎందుకంటే దేశ భద్రతకు భంగం కలుగుతుంది. వారు సభలు, సదస్సులు పెట్టుకున్నట్లయితే ప్రజానీకానికి ఇబ్బంది కలిగిస్తారనే ఉద్దేశంతో వాటిపై నిషేధం విధించే అధికారం భారత రాష్ట్రపతికి అనేది ఉంది. 19(1)(c) సంస్థలు, సంఘాలు స్థాపించుకునే హక్కు. ఈ సంస్థలు, సంఘాలు అనేటువంటివి రాజ్యానికి వ్యతిరేకంగా మనం పెట్టుకోవడానికి వీల్లేదు. రాజ్య వ్యతిరేక సంఘాల్లో పౌరులు సభ్యులుగా చేరరాదు. అది చాలా కీలకమైనటువంటి అంశం. రాజ్య వ్యతిరేక సంఘాల్లో సభ్యులుగా చేరినట్టయితే రాజ్యానికి మనం వ్యతిరేకంగా ఉన్నట్టే లెక్క. కాబట్టి సభలు, సమావేశాలు ఎలాగో సంస్థలు, సంఘాలు కూడా మనం నిర్వహణ చేసుకోవచ్చు. అంటే ఫ్రీడమ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అసోసియేషన్స్, యూనియన్స్ అండ్ కోఆపరేటివ్ సొసైటీస్. ఇక్కడ సంస్థలు, సంఘాల్లో ఒక భాగమే 19(1)(c) ప్రకారము రాజకీయ పార్టీలు కూడా పౌరుడు ఏర్పాటు చేసుకోవచ్చు. 19(1)(c) ప్రకారము ప్రతి ఒక్క పౌరుడు రాజకీయ పార్టీని పెట్టుకోవచ్చు. ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీ నుంచి విడిపోయినటువంటి అన్నామలై వీ ద లీడర్స్ అనేటువంటి ఒక పార్టీని 2026 జూన్ 5వ తేదీన ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటి జరిగింది. ఈజ్ ఎ సీనియర్ పొలిటీషియన్. భారతీయ జనతా పార్టీలో ఒక అధ్యక్షునిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు ఆ పార్టీని వీడి కొత్తగా వీ ద లీడర్స్ అనేటువంటి పార్టీని అన్నామలై స్థాపించారు. ఇలా ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్లో అయితే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పెట్టడమే కాకుండా ఆయన 2014 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన స్థానాలన్నింటిలో విజయం సాధించి నేడు కూటమి ప్రభుత్వంలో భాగస్థులవడం అనేది జరిగింది. అలాగే ఇటీవల కాలంలో తమిళనాడు ప్రభుత్వానికి చెందినటువంటి టీవీకే పార్టీ నేత జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ఆయన కూడా ఒక పార్టీ పెట్టి ఒక లౌకిక కోణంలో పరిపాలన చేసేందుకు ప్రయత్నం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. భారతదేశంలో మనకి 19(1)(c) అనేది చాలా కీలకమైనది. అలాగే 19(1)(d) సంచార స్వేచ్ఛ. దేశంలో ఎక్కడైనా పౌరుడు సంచరించే స్వేచ్ఛను కలిగి ఉంటాడు. అంటే ప్రభుత్వం కొన్ని పరిమితులు విధిస్తుంది. ఈ సంచార స్వేచ్ఛపై ప్రభుత్వం పరిమితులు విధిస్తుంటుంది. రాజ్య వ్యతిరేకంగా మనం ఆ పరిమితులను దాటి మనం పర్యటన చేయకూడదు. జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, లేకపోతే ఢిల్లీలో కావచ్చు. అదేవిధంగా తాజ్ హోటల్పై దాడి జరిగేటప్పుడు ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది. జమ్మూ కాశ్మీర్లో యుద్ధపూరితమైన వాతావరణం ఉండేటప్పుడు ఆ పర్యాటక ప్రాంతాలు సంచరించవద్దని ప్రభుత్వం 144 సెక్షన్ విధించడం అనేది జరుగుతుంటుంది. రాజ్య పరిమితులను అతిక్రమించి మనం వెళ్ళినట్టయితే మనం అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి అయ్యే పరిస్థితి అనేది ఉంది. ఇటీవల కాలంలో సిక్కిం ప్రాంతంలో
ఒక పర్యాటకులైనటువంటి 1400 మంది పర్యాటకులను ప్రభుత్వం సంరక్షించింది. వారు చిక్కుకుపోయినట్టయితే స్థానికుల సహకారంతో ఆపరేషన్ హిమ్, భారత సైన్యం చేపట్టినటువంటి ఒక కార్యక్రమం ఆపరేషన్ హిమ్ సక్సెస్ఫుల్గా వారిని కాపాడడం అనేటువంటిది జరిగింది. 1901 స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న హక్కు. త్రూఅవుట్ ఇండియా వీ సెటిల్ దట్ త్రూఅవుట్ ఇండియా, ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా మీరు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ కొన్ని పరిమితులకు లోబడి ఆ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఒక సొంత గృహాన్ని నిర్మాణం చేసుకునేటువంటి హక్కు అనేటువంటిది ఈరోజు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టడం మనం చూస్తూ ఉన్నాం. 1901F ఆస్తిని సంపాదించే స్వేచ్ఛ. జనతా పార్టీ ప్రభుత్వం 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా రద్దు చేసింది. 1901G వృత్తి స్వేచ్ఛా స్వతంత్రము. పౌరుడు తమకు నచ్చిన వృత్తులను చేపట్టవచ్చు, రాజ్య వ్యతిరేక వృత్తులను చేపట్టరాదు. రాజ్యం ఏ వృత్తులనైతే నిషేధించిందో అటువంటి వృత్తులు మనం చేపట్టరాదు. చతుష్టి కళలు, 64 కళలు ఉన్నాయి. ఉదర పోషణార్థం బహుకృత విద్య అన్నారు. పొట్టను పోషించుకునేందుకు 64 కళలు ఉన్నాయి. ప్రాచీన కాలంలో కళలను పోషించేవారు. కానీ ఈనాటి కాలంలో కళలకు గుర్తించినటువంటి ప్రభుత్వంలో తీసుకున్నట్టయితే సంగీత నాటక అకాడమీ అనేటువంటిది ఒకటి పెట్టారు. భారతీయ కళలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కొన్ని ప్రోత్సాహకాలు కూడా ఇస్తుంది. వృద్ధ కళాకారులకు పింఛను మంజూరు చేస్తూ ఉంటుంది. అయితే కొన్ని వృత్తులు మనం చేపట్టకూడదు. ప్రాచీన కాలంలో వేశ్యగృహాలను రాజులు ప్రోత్సహించేవారు. వేశ్యావృత్తి, పడుపు ప్రవృత్తి ఇలాంటి వాటిని ప్రోత్సహించేవారు. కానీ ఈనాటి కాలంలో వాటిని పూర్తిగా నిషేధించారు. దొంగతనం, రౌడీయిజం, నేర ప్రవృత్తి కలిగి ఉండటం ఇవన్నీ కూడా ఇటీవల చూడండి, మొన్న ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ మొత్తం నేరస్తులందరినీ కూడా శాంతియుతంగా ఏరివేసే కార్యక్రమం ప్రవేశపెట్టారు. స్వచ్ఛందంగా వచ్చారు, వాళ్ళందరూ కూడా లోబడిపోయారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి లోబడిపోయి మేము సామాన్యమైనటువంటి జీవితం గడుపుతామని చెప్పడం కూడా ఒక విశేషమైనటువంటి అంశం. కాబట్టి ఇలా ఉత్తరప్రదేశ్లో కాదు అనేక రాష్ట్రాల్లో నేర ప్రవృత్తి అనేటువంటిది ఒక వృత్తి కలిగినటువంటి వారిని మనం వైలేట్ చేయాల్సినటువంటి అవసరమైనటువంటిది ఉంది, తప్పించాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంది. వారు సామాన్య జనశ్రీవంతలోకి రావాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంది. ఏ వృత్తినైనా చేపట్టవచ్చు అని రాజ్యంలో వృత్తి స్వేచ్ఛ, అంటే రాజ్య వ్యతిరేక వృత్తులు చేపట్టరాదు. మీరు డాక్టర్లు కావాలంటే MBBS డిగ్రీ కలిగి ఉండాలి, లేదా ఒక నర్స్ కావాలంటే ఒక నర్స్ ట్రైనింగ్ అయ్యి ఉండాలి, ఒక టీచర్ కావాలంటే టీచర్ ట్రైనింగ్ అయ్యి ఉండాలి. కొన్ని అర్హతలు, కొన్ని క్వాలిఫికేషన్స్ అనేటువంటి రాజ్యం సూచిస్తుంది. దాని ప్రకారం వారికి భద్రత కూడా ఇస్తుంది. కొన్ని రకాల ప్రావిజన్స్ను కూడా, ఫెసిలిటీస్ను కూడా రాజ్యం కల్పిస్తూ ఉంటుంది. కాబట్టి సప్త స్వేచ్ఛలు అనేవి చాలా కీలకమైనవి. అంటే ఒకప్పుడు 7 రకాల స్వేచ్ఛలు, అందులో 1901F రద్దు చేయడంతో నేడు భారతదేశంలో పౌరులకి 6 రకాలైనటువంటి స్వేచ్ఛలు లభిస్తున్నాయి. వీటిపై అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్రపతి తాత్కాలికంగా ఆంక్షలు విధించవచ్చు. కాబట్టి మీరు పోటీ పరీక్షలకు వెళ్ళేవారు ఈ సప్త స్వేచ్ఛలపై లేదా పౌరులకు ఉన్నటువంటి 6 రకాల స్వేచ్ఛలపై మీరు పూర్తి అవగాహన పెంచుకోవాల్సినటువంటి బాధ్యత అనేది ఉంది. ఈ కాంపిటేటివ్ పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి విషయంపై ఈపాలిటీ @ఈపాలిటీని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని ఈ ఛానల్ ద్వారా అందించి మిమ్మల్ని ఉద్యోగార్థులుగా చేసేందుకు నా వంతు సహకారం అనేది నేను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఛానల్పై మీరు పూర్తిగా సదాభిప్రాయం కలిగి ఉండి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.